వెల్కమ్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్. ఇక దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరి శిక్ష విధించింది. అయితే 5 నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇటు 2016లోనే ఎన్ఐఏ కోర్టు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేయగా హైకోర్టులో అప్పీల్ చేశారు. సో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కింది కోర్టు తీర్పును సమర్థించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ ఇప్పటికే పరారీలోనే ఉన్నారు. అయితే మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఇక ఉరి శిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియావుర్ రెహమాన్ అలియాస్, ఇటు వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహమ్మద్ తహసిన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ బత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్, ఆర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అనంతరం ఉరి శిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. సో దీంతో పాటు 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కూడా కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీనుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నిందితుల అప్పీళ్లు కింది కోర్టు తీర్పు ధృవీకరణపై అయితే ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులందరికీ ఉరి శిక్ష సరి అంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికైతే దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో అయితే తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనివల్ల అయితే నిందితుల తదుపరి స్టెప్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2013లో సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు ప్రకటించింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థిస్తూ నిందితుల తరపున న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు. దీంతో నిందితులందరికీ ఒక్కసారిగా షాక్ ఎదురైంది. తదుపరి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క పిటిషన్ కొట్టివేతకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పటికే ఎన్ఐఏ కోర్టులో మరణశిక్ష విధించగా 5 నిందితులకు అదే దాన్నే రిపీట్ చేస్తూ ఇప్పుడు హైకోర్టు కూడా ఆ తీర్పునే సమర్థిస్తూ తాము వేసినటువంటి పిటిషన్ను కొట్టివేశారు. కాబట్టి తదుపరి ఇమీడియట్ గా తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇది మరికొంత కాలం సమయం గడిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపున ఇందులో మొదటి నుంచి కూడా పిటిషనర్స్ తమ యొక్క వాదనలను వినిపిస్తూ నిందితుల తరపున ఈ కేసులో ఏదైతే 2013లో చోటు చేసుకున్నటువంటి యొక్క దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల వరుస పేలుళ్ల ఘటనకు సంబంధించి కూడా వారు వాదనలు వినిపిస్తూ ఈ కేసుతో ఇందులో ప్రధాన నిందితులుగా చేర్చబడినటువంటి వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు, వేరువేరు కేసులలో వారిని అరెస్ట్ చేసి వారికి ఈ కేసులను అంటగెట్టి వారిని నిందితులుగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం చేశారు అనేది మొదటి నుంచి నిందితుల తరపున వాదిస్తున్నటువంటి లాయర్ల యొక్క వాదన. కానీ దీని మీద వీటన్నిటినీ వ్యతిరేకించింది న్యాయస్థానాలు. ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా వీరి యొక్క ప్రమేయం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఆ సమయంలో 2013లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2016లో ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పు చెప్పింది. అందులో భాగంగానే జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఆ సమయంలో పోలీసులు దాదాపు 4000 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేసి అసలు పథక రచన ఎలా చేశారు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితులు అనే దాని మీద దాదాపు 4000 పేజీల ఛార్జ్ షీట్ను కూడా వేయటం జరిగింది. ఇక ఇందులో ముఖ్యంగా ఎవరైతే
ఇటు రియాజ్ భక్తల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, రియాజ్ భక్తల్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి తనే కీ రోల్ ప్లే చేశాడు యొక్క ఘటనకు సంబంధించి, బాంబు పేలుళ్లకు సంబంధించి. ప్రస్తుతం అతను పాకిస్తాన్లోనే తలదాచుకొని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా నిందులు ఎవరైతే 5 నిందితులు ఉన్నారో ఈ 5 నిందితులకు కూడా ఉరిశిక్షను మరొకసారి ఎన్ఐఏ కోర్టు ఏదైతే ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఇప్పుడు హైకోర్టు కూడా అదే తీర్పును ప్రకటించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. ఇక ఇందులో మరొక కీలక నిందితుడిగా ఉన్నటువంటి సయ్యద్ ముగ్దల్ అనేటువంటి మరొక నిందితుడు గత కొంతకాలం క్రితం అనారోగ్యంతో తను మృతి చెందాడు. ఇక ఇప్పుడు మిగతా 5లో కేవలం యాసిన్ భక్తలు మాత్రమే చర్లపల్లి జైలులో నిందితుడిగా ఉన్నాడు, అక్కడే ఖైదీగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక మరోవైపు ఇందులో మిగతా 4 ఎవరైతే ఉన్నారో నిందితులు వరుసగా అజ్దుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, ఇజాక్ షేక్, తహసీన్ అఖ్తర్. ఈ 4 వివిధ కేసులలో దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో నిందితులుగా ఖైదీలుగా ఉన్నారు. సో వీరందరికీ ఇప్పుడు హైకోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూనే ఉరిశిక్షను మరొకసారి రిపీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ వీళ్ళు ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక 2013లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే దిల్సుఖ్ నగర్ ఒక్కసారిగా పేలుళ్ల ఘటన అనేది ఉన్నపళాన సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాదు వాతావరణంలో అలజడి రేపింది. దాదాపు 18 మంది యొక్క అంటే ఒక సైకిల్ దగ్గర టిఫిన్ బాక్సులు ఎగ్జాక్ట్లీ కొనార్కు థియేటర్ కు సమీపంలోనే సాయంత్రం ప్రాంతంలో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబును పెట్టి పలు ప్రాంతాల్లో ఒకే ఏరియాలో 2-3 చోట్ల ఈ యొక్క పేలుళ్ల ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ ఇన్సిడెంట్ ద్వారా దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 150 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇక ఈ ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులు ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి అప్పటి నుంచి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీని మీద పూర్తిగా దర్యాప్తు చేయడం జరిగింది. దీనంతటికీ కారణం ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే వీళ్ళు పూర్తిగా ఇందులో ఇన్వెస్టిగేషన్ ను ఎన్ఐఏ ప్రారంభించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత వీరు కేవలం హైదరాబాదు బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి మాత్రమే పథక రచన చేయలేదు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక బాంబు పేలుళ్ల ఘటనలో వీరి యొక్క ప్రమేయం ఉంది. వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా ఇలా వరుసగా ఇటు ఉగ్రవాద సంస్థలతో సత్సంబంధాలను కలిగి ఉండి ఈ రకమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వరుసగా ఇందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి నిందితులందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఎవరైతే ఈ యొక్క ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రియాజ్ భక్తల్, దీనంతటికి కూడా కార్యరూపం దాల్చినటువంటి వ్యక్తి, ఒక మాస్టర్ ప్లాన్ రచించినటువంటి వ్యక్తి రియాజ్ భక్తలు, వీళ్ళందరినీ డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతనే. కానీ ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను పరారీ అయ్యాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇక ముఖ్యంగా ఇప్పుడు మిగతా 5గురికి ఇటు ఒకవైపున సుప్రీంకోర్టు హైకోర్టులో ఉరిశిక్షణ విధించడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ యొక్క తరపున న్యాయవాది కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు రాబోతుంది అనేటువంటి విషయాన్ని అటుంచినట్లయితే ఇప్పుడు మాత్రం ఎన్ఐఏ కోర్టులో వచ్చినటువంటి తీర్పును మాత్రం సమర్థిస్తూ హైకోర్టు ఆ తీర్పును సమర్థించి వాళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్లో వీరికి ఆ కేసుతో ఆ ఇన్సిడెంట్తో ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి వాదనలు ఏవైతే ఎన్ఐఏ కోర్టులో చేశారో అవే వాదనలు వాటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని కూడా హైకోర్టు దగ్గర చూపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్ఐఏ తరపున న్యాయవాదులు మొదటి నుంచి కూడా వీరి యొక్క పాత్రకు సంబంధించి దాదాపు 4000 పేజీల ఛార్జ్ షీటు, వీళ్ళు ఏ రకంగా మాస్టర్ ప్లాన్ చేశారు, ఏ రకంగా టీం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి దిల్సుఖ్ నగర్ ను టార్గెట్ గా చేసుకుని అక్కడ బాంబు పేలుళ్లు నిర్వహించారనే దాని మీద పూర్తి ఎవిడెన్స్ చూపించిన తర్వాత హైకోర్టు ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ వీరికి ఉరిశిక్షను ఖరారు చేసింది. సంజన. ఎస్ రత్నకుమార్, అటు నిందితుల తరపు లాయర్లు అంటే ఎలాంటి వాదనలు వినిపించారు? అదే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడుతూ వీళ్ళు తెలియజేసినటువంటి అంశం కూడా ఒకటే ఉంది. వీరికి ఒకవైపున ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం ఒక దర్యాప్తు సంస్థ, పలు బృందాలతో కూడినటువంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత వీరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. వీరే దీని మొత్తానికి కార్యరూపం నిర్వహించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ 5గురికి చాలా
పక్కగా ప్రమేయం ఉంది. వీరే యొక్క ఇన్సిడెంట్ బాంబు పేలుళ్లకు కారకులు. ఇందులో కొంతమందికి ప్రత్యక్ష ప్రమేయం ఉంది, మరికొంతమందికి పరోక్ష ప్రమేయం ఉంది. సో ఈ విషయం మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ను అలాగే ఛార్జ్ షీట్ల ద్వారా కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా అన్ని ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి కోర్టులకు సమర్పించడం జరిగింది. కోర్టుకు సమర్పించిన తర్వాత ఎన్ఐఏ కోర్టు వారికి అందరికీ ఉరిశిక్షను విధించింది. ఎందుకంటే 18 మంది చనిపోయారు, 150 మంది తీవ్ర గాయాల పాలై ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత అదే సందర్భంలోనే నిందితుల తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనలు కూడా వినిపిస్తూ ఇందులో ఎవరెవరినైతే నిందితులుగా చేర్చారో యొక్క 5 వ్యక్తులకు ఎటువంటి సంబంధము ఆ ఇన్సిడెంట్ తో లేదు. వీరి మీద వేరే కేసులను బనాయించి వాటిలలో అరెస్టు చేసి ఆ కేసులను తీసుకొచ్చి ఇప్పుడు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనతో ముడిపెట్టి వీరిని నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ ఎన్ఐఏ కోర్టులో వాదనలు జరిగినప్పుడే నిందితుల తరపున న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు. కానీ పూర్తిగా ఎవిడెన్స్ మొత్తాన్ని చూసిన తర్వాత ఇరు వాదనలు విన్న అనంతరం ఎన్ఐఏ కోర్టు వీరిని నిందితులుగా భావించి వీరికి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఇక ఎప్పుడైతే ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగిందో అప్పటి నుంచి నిందితుల తరపున న్యాయవాదులు తదుపరి కోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో భాగంగానే హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు వీరు నిందితులు కాదు అనే దాన్ని ప్రూవ్ చేయడం కోసం. దాదాపు 45 రోజుల పాటు యొక్క విచారణలు అనేవి కొనసాగాయి. 45 రోజుల అనంతరం ఇప్పుడు మరొకసారి వారు నిందితులు కాదు, వీరి యొక్క ప్రమేయం లేదనేటువంటి ప్రయత్నాలను కోర్టును నమ్మించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తమ యొక్క వాదనల ద్వారా కోర్టు ఏమాత్రం ఏకీభవించలేదు. వీరు ఖచ్చితంగా ఇన్సిడెంట్ కు పాల్పడినటువంటి నిందితులే. కింది స్థాయి కోర్టు ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది మాత్రమే కరెక్ట్ అంటూ ఆ తీర్పును సమర్థిస్తూ ఇప్పుడు మరొకసారి ఆ ఉరిశిక్షను సమర్థిస్తూ తీర్పును చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు వారి యొక్క లాయర్లు ఎవరైతే ఉన్నారో నిందితుల తరపున లాయర్లు కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడుతూ వాళ్ళు తెలియజేసినటువంటి అంశం, ఒకవేళ ఇప్పుడు కింది స్థాయి కోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు సమర్థించింది కాబట్టి తదుపరి ఇమీడియట్ గా తాము సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నాము, సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తామన్నటువంటి వాదనలకు సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే నిందితుల తరపున న్యాయవాదులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. Writer Ratnam Kumar, thank you for the live updates. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో జనసేనాని కాసేపట్లో సింగపూర్ బయలుదేరనున్నారు. అలాగే సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇక స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సింగపూర్ లో ఉదయం 9:45 ప్రమాదం చోటు చేసుకుంది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. 2-3 అంతస్తుల్లో మొదలైన మంటలు చెలరేగాయి. అలాగే ప్రమాదంలో 15 మంది పిల్లలతో పాటు మరో 4 గాయాలైనట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయించారు పోలీసులు. అయితే ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలని దట్టమైన పొగ కమ్మేసింది. మరోవైపు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పవన్ అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనను సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు పవన్. అల్లూరు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ బయలుదేరనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, ఇటు ప్రముఖ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికైతే అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ కి అయితే తను సింగపూర్ లో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తను చదువుకుంటున్నటువంటి స్కూల్లో ఏదైతే పొద్దున్న
అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పిల్లల్లో పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికే ఆ అబ్బాయి చేతులకి అదేవిధంగా కాలికి గాయాలు అయ్యాయని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పొగ దట్టంగా అల్లుకోవడంతో ఊపిరితిత్తులకు సంబంధించి ఊపిరితిత్తుల లోపలికి ఆ పొగ వెళ్ళిపోవడంతో ఆ అబ్బాయి చాలా వరకు అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. ఇప్పటికే సింగపూర్ కు సంబంధించినటువంటి ప్రముఖ హాస్పిటల్లో మార్క్ శంకర్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే మరొక వైపు మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారాం జిల్లాకి సంబంధించి ఏదైతే 2 రోజులు పర్యటన పెట్టుకున్నారో పర్యటనలో భాగంగా ఈ రోజు అయితే కొన్ని గిరిజన గ్రామాలను అయితే పర్యటించవలసినటువంటి అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలిసినా అక్కడ ఉండేటువంటి అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి తక్షణమే పర్యటనను రద్దు చేసుకొని మరి ఏదైతే సింగపూర్ లో తన కుమారుడు ఉన్నారో అక్కడికి వెళ్ళమని పవన్ కళ్యాణ్ సూచించినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేటటువంటి గిరిజనులకి అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు కురుడి అనేటటువంటి గిరిజన గ్రామాన్ని విజిట్ చేస్తానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతానని చెప్పి నిన్ననే మాట ఇచ్చానని చెప్పి ఆ మాట తప్పను అని చెప్పి ఆ మాట ప్రకారం ఈ రోజు ఏదైతే కురుడి గ్రామం ఉందో ఆ గ్రామానికి వెళ్ళి విజిట్ చేస్తానని చెప్పుకొచ్చారో అది చెప్పిన విధంగానే ఇప్పటికే కురుడి గ్రామానికి అయితే వెళ్లారు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకున్నారు. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి ఇప్పటికే షెడ్యూల్ రెడీ అయిపోయింది. సో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు కాబట్టి అవన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా సింగపూర్ కి వెళ్తానని చెప్పి అధికారులకైతే ఏర్పాట్లు చేయమని చెప్పారు. అయితే అనుకున్న విధంగానే కుడి గ్రామం కానివ్వండి లేదా విశాఖపట్నానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పాలు పంచుకున్నారు. ఇక అవన్నీ ముగించుకొని ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కి వెళ్లేటటువంటి రహదారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తున్నారు. ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ ఎవరు వెళ్తారు లేదా ఎలా వెళ్తారు అనేటువంటి వివరాలు మాత్రం ప్రస్తుతానికి ఏమీ వెల్లడించలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఇచ్చినటువంటి మాట ఇంకొక వైపు తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే అగ్ని ప్రమాదంలో తనకు గాయాలయ్యాయని తెలిసాయో వెంటనే వెళ్ళిపోకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజలకి గిరిజనులకు ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటను నిలబెట్టుకునే తన కొడుకుని చూడడం కోసం అయితే ప్రస్తుతం బయలుదేరారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఈ మొత్తం విషయం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. అదేవిధంగా సింగపూర్ వెళ్లాలని కూడా సూచించారు. అయితే ఆయన మాటలు కూడా కాదని ముందుగా ఏదైతే షెడ్యూల్స్ ఇచ్చారో ఆ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని తన కుమారుని చూడడానికి వెళ్తానని చెప్పారు. ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన ఇప్పటికే సింగపూర్ అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఫోన్ చేయడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని మనకు తెలుస్తుంది. అసలు సౌమ్య ఇటు రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో అయితే మంటలు ఎలా చెలరేగాయి అసలు? ప్రస్తుతం దానికి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పుకోవచ్చు. అటు సింగపూర్ గవర్నమెంట్ కూడా దాని మీద దర్యాప్తు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరిగింది, సింగపూర్ లాంటి సిటీస్ లో చాలా వరకు స్కూల్స్ లో కానివ్వండి బిల్డింగ్స్ లో కానివ్వండి కట్టుదిట్టమైనటువంటి భద్రతలో అదేవిధంగా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రికాషన్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ్ లో ఎలా మంటలు చెలరేగాయి, అసలు ఆ ఘటనకి కావాల్సినటువంటి ప్రధాన కారణాలు ఏంటనేటువంటి మాత్రం ఇంకా వెల్లడించలేదు. కేవలం దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక పవన్ కుమారుడికి ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది. అయితే విషయం తెలిసి షాక్ కి గురయ్యారు కేటీఆర్. బాలుడు త్వరగా కోలుకోవాలని కూడా భగవంతుడిని కోరుకున్నారని చెప్తున్నారు. అయితే ప్రార్థిస్తున్నామని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. పవన్ కుమారుడికి ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం విషయం తెలిసి షాక్ కి గురైన కేటీఆర్ బాలుడు త్వరగా కోలుకోవాలని కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలు ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మార్చి 19న పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు చోరీ విషయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు కియా సీఈఓ. దీంతో సిట్ విచారణ చేసి దర్యాప్తు చేస్తామని కూడా ఎస్పీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక చోరీ పరిశ్రమలో జరిగిందా లేక ఇంజిన్ల ట్రాన్స్పోర్ట్ సమయంలో జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు కియా పరిశ్రమలు ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లకి సంబంధించి మాయం పైన ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మన దేశంలో కియా కార్ల తయారీ టాప్ లో ఉన్న అగ్రస్థానాల్లో కియా కార్లకు సంబంధించిన పరిశ్రమ ఒకటి. అటు టాప్ లో ఉన్న సత్యసాయి జిల్లాలో ప్లాంట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల తయారీలో విడిభాగాల రవాణా సమయంలో దొంగలు ఏకంగా 900 కార్ల ఇంజన్లను ఎత్తుకెళ్లిపోయిన ఘటన సత్యసాయి జిల్లా కియా ప్లాంట్ లో చోటు చేసుకున్న పరిస్థితులు. దీంతో తొలుత పోలీసులతో రహస్యంగా దర్యాప్తు చేయించాలని యాజమాన్యం భావించినప్పటికీ కూడా ఆ తర్వాత అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమల్లి పంచాయతీలో కియా కార్ల పరిశ్రమ గత ప్రభుత్వ హయాం అంటే టీడీపీ ప్రభుత్వ హయాం 2014లో అప్పటి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కృషితో అక్కడ కియా సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్ల పరిశ్రమ అక్కడ కార్ల ఉత్పత్తి అయితే కొనసాగిస్తుంది. అయితే ప్రధాన ప్లాంట్ లో వేరువేరుగా కార్ల విడిభాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ఇలా అనుబంధ పరిశ్రమలో తయారై విడిభాగాలని ప్రధాన ప్లాంట్ కి తీసుకొచ్చి జత చేస్తుంటారు. ఈ క్రమంలోనే 900 కార్ల సంబంధించిన ఇంజన్లు మాయమైన ఘటన చోటు చేసుకుంది. గత నెల 19నే ఈ విషయం గుర్తించిన కియా ప్లాంట్ యాజమాన్యం పోలీసులకి అనధికారికంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడితే అటు కియా పరువు పోతుందని భావించి ఇలా చేసిన నేపథ్యంలోనే అదే అధికారికంగా ఫిర్యాదు చేయకుండా తాము దర్యాప్తు చేయడం కష్టం అని పోలీసులు భావించిన నేపథ్యంలో వారు కియా యాజమాన్యానికి చెప్పడంతో ప్రస్తుతం అధికారికంగా కియా యాజమాన్యం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఒక సిట్ బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ బృందానికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇంజన్లకి సంబంధించి ఏ రకంగా మాయమయ్యాయి, గతంలో ఈ కేసుతో నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం చురుగ్గా కూడా కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో సంస్థ మాజీ ఉద్యోగులే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారంటూ కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా ప్రస్తుతము ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా సంస్థ మాజీ ఉద్యోగులే దీనికి సంబంధించి అంటే ఈ 900 కార్ల ఇంజన్ల మాయానికి సంబంధించి చోరీకి సంబంధించి పాల్పడి ఉంటారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించి మాజీ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.